అయితే అందరికీ తెలుసు కదక్క, మరి ఏంది దీంట్లో విశేషం అని చెప్తారు మీరు. కానీ ఇదేనండి మంచి ట్రిక్, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడే ఉంది ట్విస్ట్ మొత్తము. షోల్డర్ దగ్గర అటాచ్ చేసిన తర్వాత ఖర్చులు అనేది కనబడకుండా ఎలా కుడతాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వీడియోలో వచ్చేసి మనము లైనింగ్ లేకుండా హ్యాండ్స్ని లేస్ తోటి ఎలా అటాచ్ చేసుకోవాలి, అండ్ అలాగే షోల్డర్ దగ్గర కుచ్చు అదే టక్స్ కనిపిస్తుంది కదా, ఆ ఖర్చులు అనేది కనబడకుండా ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఇది పై భాగం దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనము మామూలుగా ఫోల్డింగ్ చేస్తే లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అలా లేకుండా పై భాగంలో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. దానిపైన లేస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీరు చూసే ఉంటారు రెడీమేడ్ డ్రెస్సులకి అండ్ అలాగే బ్లౌజ్ శారీకి లేస్ వస్తే కనుక లోపలికి కొంచెం మడిచి కుట్టి తర్వాత ఇలా లేస్ అనేది అటాచ్ చేస్తారు కదా, అలా అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే పై స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇలా నీట్గా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ డోరీ అయితే వచ్చింది కదా, లేస్ అనేది చాలా నీట్గా వచ్చింది. శారీ కూడా చూపిస్తాను కదండి మీకు, జిమ్మిచూ శారీ అనమాట, చాలా బాగుంది. వీటికి నేను రెండిటికి సరి సమానంగా కరెక్ట్గా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ని అయితే ఇద్దరు 2 హ్యాండ్స్కి కూడా సరిపోయేటట్టుగా కటింగ్ చేసుకున్న తర్వాత లేస్ని అయితే ఇలా అటాచ్ చేస్తున్నాను. లేస్ అటాచ్ చేసిన తర్వాత నేనైతే 4 ఫోల్డ్కి లోపల నుంచి మొత్తం 4 కోణుల భాగం మొత్తం కటింగ్ అయితే కుట్టడం అయితే కుడుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక సారీ అండి, తెలుగులో కొంచెం వీక్ అనమాట నేను. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా వీడియోని వాచ్ చేయండి, వాచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర అటాచ్ చేసిన తర్వాత ఖర్చులు అనేది కనబడకుండా ఎలా కుడతాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న కుట్టేసిన తర్వాతే నేను ఇక్కడ షేప్ అనేది తీస్తాను. ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను వివరించి మరీ చెప్తున్నానండి, ఎందుకంటే నేను ఫస్టే కటింగ్ చేసుకోను. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందికి అలా వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకనేసి నేను ముందే కట్ చేసుకోను, తర్వాత కట్ చేసుకున్నాను అండి. అండ్ ఇప్పుడు నేనైతే షేప్స్ అయితే తీసేసాను. తర్వాత ఏ హ్యాండ్ ఎటు సైడ్కి వస్తుంది అనేది నాకు క్లారిటీగా ఉంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కదా, అక్కడ ఏమొస్తుంది, ఏ హ్యాండ్ వస్తుందో చూసుకొని ఇలా పెట్టేసుకుంటున్నా. ఈ బ్లౌజ్ని మీరు చూసే ఉంటారు, నెక్స్ అయితే నేను పెట్టాను ప్రిన్స్ కట్ అనేది. మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి, కానీ అప్పుడప్పుడు వీడియోస్ని నేను స్కిప్ చేసేస్తూ ఉంటానన్నమాట. తర్వాత నేను ఏమన్నా కంటెంట్ లేదు, నేను వీడియోస్ తీయలేకపోతే కనుక ఇలా పాత వీడియోస్ని నేను మొత్తం యాడ్ చేసి ఇలా ఒక వీడియోని షేర్ చేస్తానన్నమాట అందరికీ. నాకు కూడా పనికి వస్తుంది అనేసి ఇలా పెడుతున్నాను. తర్వాత హ్యాండ్ని అయితే ఇలా అటాచ్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి అయితే ఇలా చేసుకోవాలి. ఇదైతే అందరికీ తెలుసు కదక్క, మరి ఏంది దీంట్లో విశేషం అని చెప్తారు మీరు. కానీ ఇదేనండి మంచి ట్రిక్, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడే ఉంది ట్విస్ట్ మొత్తము. ఇక్కడ ఏం చేస్తాను అనేది మీరు ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. మీరు చూస్తేనే కదా, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. హ్యాండ్స్ దగ్గర ఈ ఖర్చులు అనేది ప్లెయిన్ బ్లౌజ్ అంటే మనము హ్యాండ్స్ దగ్గర లైనింగ్ వేయకుండా కుడితే కనుక ఆ ఖర్చులు అనేది బయటికి కనిపిస్తూ ఉంటాయి, వికారంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా కనబడకుండా నేనేం చేస్తానో చిన్న ట్రిక్ అయితే ఫాలో అవుతానన్నమాట. అది మీరు కూడా చూసేసి ఫాలో అవ్వండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా లోపలికి ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదా, అక్కడికైతే నేను ఫోల్డింగ్ చేసేసి మొత్తము ఆ ఖర్చు అనేది లోపలికి దొబ్బేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తానన్నమాట. ఇదేనండి నా చిన్న ట్రిక్ అన్నమాట. ఆ ట్రిక్ కనుక మీరు నేర్చుకుంటే చాలా వరకు ఫినిషింగ్గా ఉంటుంది, చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది. ఇది బయటికి అసలు ఖర్చులు అనేది కనపడకుండా నీట్గా లోపలికి ఫోల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట, పై భాగాన వచ్చేదన్నమాట. ఓకేనా.
ఇలా కుట్టుకోవాలండి. 2 సైడ్స్ అయితే నేను సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రెడీ చేస్తాను. మరొక వీడియోలో అయితే నేను స్ట్రైట్‌గా లైన్స్ ఎలా వేసుకోవాలి, సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ పెట్టుకోవాలి. అండ్ అలాగే సెంటర్ దగ్గర నుంచి మనము కుట్టుకోవాలన్నమాట. ఎప్పుడే కానీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అయితే కటింగ్ చేసుకోవద్దండి. ఇలా నీట్గా మనము పై సెంటర్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక కొంచెం అటు ఇటు కాకుండా ఉంటుంది. హ్యాండ్ అయినా షోల్డర్స్ దగ్గర మనకు హ్యాండ్ అనేది సైడ్కి వచ్చేస్తే కనుక భుజాలు అనేది జారిపోతే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే నెక్ అనేది కొంచెం అటు సైడ్కి వెనుక భాగంలో పీకినట్టు లేకపోతే ఫ్రంట్ భాగాల్లో పీకినట్టు కూడా ఉంటుందన్నమాట. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఈ టిప్ని ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట. నాకు యూట్యూబ్లో మామూలుగా వ్యూస్ రాకపోయినా నాకు ఇక్కడ నేను కుట్టే దగ్గర అయితే నాకు చాలా బాగా పేరుందండి. ఎందుకంటే నేను బాగా కుడతాను అనేసి ఒక పేరు అయితే ఉంది. అది చాలండి, నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. ఒక రోజుకి ఒక 2 బ్లౌజ్ కుట్టుకున్నా కూడా నాకు హ్యాపీగా ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.